నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ప్రస్తుతం మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాం. భాగ్యనగర డప్పుల చప్పులతో మోగే భక్తి రవానికి ప్రతీకగా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అశేష భక్త జనులకు కొంగు బంగారంగా భాసిల్లుతుంది. ప్రకృతి స్వరూపిణి అయి హరితవర్ణ శోభితమై శాకములనే హారాలుగా ధరించి అన్నపూర్ణయ్యై ప్రతి ఒక్కరికి కూడా ఆకలి దప్పులు లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆమె కాచి కాపాడుతూ సంరక్షణి అయి విలసిల్లుతున్న పెద్దమ్మ తల్లికి జై. ఆషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరి ఆ ఉత్సవాల శోభను మనము వీక్షిద్దాం పదండి. మనం ప్రధాన ద్వారంలోకి అడుగు పెట్టగానే ఒక పక్క సకల విఘ్నాలను తొలగించే గణపతి, అలాగే మరో పక్క రక్తవర్ణ శోభితంగా కూడా పుష్ప మాలికలతోటి కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లి కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కూడా ఎంతో చక్కగా ఇక్కడ అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ నిరంతరము కూడా అఖండ దీప జ్యోతి వెలుగులలో కూడా ఇక్కడ ప్రవేశించగానే కూడా ఆ అమ్మవారి ఛాయలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా ప్రకృతి స్వరూపిణి అయిన ఆ తల్లి అణువణువు ప్రతి అణువులో కూడా నేనున్నాను అన్న భావనను భక్తులకు కలిగిస్తోంది. ప్రస్తుతం మనం ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎంతో చక్కగా కూడా దీపాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. అలాగే ఈ రోజు శాకాంబరి అలంకారం నేపథ్యంలో కూడా పలు రకాల కూరగాయలను కూడా శాకములుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ కాయిన్ అనేది ఇక్కడ నిలబెడితే వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయి అన్నది ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం చూస్తే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల కాయిన్స్ ని నిలబెడుతూ అమ్మయ్య కాయిన్ నిలబడగానే మా కోరిక తీరిందిక ఆ అమ్మవారి దయ అంటూ కూడా వారు మొక్కుతున్న వైనం కూడా మనం గమనించవచ్చు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థుత నమస్తస్యై 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 నమో నమః. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాకాంబరి అలంకారాన్ని ఎంతో అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దారు. ఇక్కడ అమ్మవారు కొలువై ఉండటం వెనక ఎన్నో ఎన్నో గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా కాచి కాపాడుతుంది, కోరిన వారిని కోరికలు తీరుస్తుంది, మొక్కిన వారికి అభయాన్ని అందిస్తుంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి. నిజం చెప్పాలి అంటే ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగర వాసులందరికీ కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటే చాలా పెద్ద సెంటిమెంట్ అన్నమాట. ఇప్పుడు సినిమా వాళ్ళకు సంబంధించి అయితే మరీ ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా ముందుగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ అన్నదానం చేసుకొని అమ్మవారికి మొక్కి ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా వారి వారి ఇళ్లలో ఏ శుభకార్యం చేసినా, ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలనుకున్నా కూడా ముందుగా పెద్దమ్మ తల్లికి మొక్కి ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక్కడ నిజంగా పెద్దమ్మ తల్లి అంటే పెద్దమ్మలాగా ఆమె కాచి కాపాడుతూ ఉంది. ఎంతో అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అంటూ కూడా ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో చక్కగా వైభవపేతంగా శాకాంబరి ఉత్సవాలు అలాగే బోనాలు సమర్పించడం జరుగుతుంది. సంవత్సర కాలంలో కూడా అమ్మవారికి శరణ్ నవరాత్రులలో విశేషంగా రోజుకో అలంకారంలో అమ్మవారిని ఎంతో చక్కగా తీర్చిదిద్ది భక్తులకు దర్శింపచేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పెద్దమ్మ వెలవటం వెనక కూడా ఒక చిన్న కథ అనేది కూడా ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో మహిషాసుర మర్దిని సంహార సమయంలో కూడా అలసిపోయిన ఆ పెద్దమ్మ ఇక్కడ ఉన్న ఈ కొండల మధ్య, బండల మధ్య
కాసేపు సేద తీరింది అని చెప్తూ ఉంటారు. అలా సేద తీరిన అమ్మ భక్తులను అనుగ్రహిస్తూ కూడా ఇక్కడ కొంగు బంగారంగా కూడా భాసిల్లుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. నిజంగా ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, దేవి దయ ఉంటే దేనికి లోటు లేదు అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అందరికీ కూడా నేనున్నాను అంటూ కూడా ఒక చక్కటి అభయాన్ని అందిస్తూ కూడా ఆవిడ సింహ వాహిని అయి చేతిలో త్రిశూలం పట్టుకొని మరో చేతితో ఖడ్గం పట్టుకొని దుష్టులను దునుమాడుతూ కూడా భక్తులకు అభయాన్ని రక్షణను అందిస్తూ కూడా ఉన్న వైనం మనం గమనించవచ్చు. ప్రతినిత్యం కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో విశేష పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే 7 ఎకరాల విస్తీర్ణంలో కూడా 5 అంతస్తుల గోపురంలో కూడా ఆ అమ్మవారు గర్భాలయంలో కొలువై ఉన్న తీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు శత్రువులకు ఆమె భయంకరంగా కనిపించిన భక్తులకు కూడా కరుణ రసాన్ని కురిపిస్తూ కూడా అమృతవల్లి కల్పవల్లిలా కూడా దర్శనమిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని ఒక్కసారి దర్శిస్తే చాలు ఎటువంటి కోరికైనా కూడా తీరుతుంది అని చెప్పి భక్తుల విశ్వాసం. దానికి తగ్గట్టుగానే కూడా ఇక్కడ ఎన్నో రకాల పూజలు మొక్కులు అన్ని కూడా భక్తులు నియమనిష్ఠులతోటి కూడా వారు అమ్మవారికి సంబంధించి కూడా సౌభాగ్య ద్రవ్యాల్ని సమర్పిస్తూ ముందుకు సాగిపోతున్న వైనాన్ని మనం గమనించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు అన్న భావనతో ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి ఆటంకము లేకుండా కొరత లేకుండా ఉండాలని ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో కూడా అమ్మవారి గర్భాలయం చుట్టూ అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కూడా వివిధ రకాల కూరగాయలతోటి కూడా శాకాంబరి అలంకారాన్ని చాలా చక్కగా సుందరంగా అలంకరించారు. మనం గమనిస్తే కూడా ఇక్కడ మనం చూస్తే కూడా నిత్యం మనం వండుకునే కూరగాయలు బీరకాయలు, చిక్కుడుకాయలు, దోసకాయలు, క్యాప్సికము, పొట్లకాయలు, సొరకాయలు అలాగే రకరకాల పండ్లను కూడా ఇక్కడ వీరు అరేంజ్ చేశారు. మనకు చక్కటి పుచ్చకాయలు, పైనాపిల్స్ ఇలా రకరకాల పళ్ళను అంటే ఇక్కడ శాకాంబరి అంటే ఏంటంటే శాకములను అంబరముగా ధరించినది అని అర్థం. అంటే ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఏంటంటే సంధికాలం అన్నమాట. వర్షాలు రాక కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా కూరగాయలు పంటలు అన్ని సమృద్ధిగా ఉండాలి అని చెప్తూ ఆ శాకములను తన నుంచి సృజింపచేసి అందరికీ కూడా కావలసినవన్నీ కూడా అందించిందనమాట. అందుకనే కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం నిర్వహించడం అనేది ఆనవాయితీ. అంటే జీవితంలో మనకు ఏ కొరత ఏ లోటు లేకుండా మనం తినే అన్నం చక్కగా సమృద్ధిగా షోడశ రుచులతోటి కూడా మనం ఎంతో చక్కగా షడ్రసోపేతమైన భోజనాన్ని మనం తినడానికి మనకు కావాల్సినవన్నీ కూడా అమ్మవారు అందించింది. అందుకని దానికి కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఇలా దేవాలయ ప్రాంగణంలో కూడా ఇలా రకరకాల పండ్లను కూడా అమ్మవారు పండ్లను కూరగాయలను కూడా చాలా చక్కగా ఇక్కడ వీరు అందించారు. భక్తులంతా కూడా ఆ అమ్మవారిని ఒకసారి మొక్కుతూ తమ పిల్ల పాపలు కుటుంబం కూడా ఏ లోటు లేకుండా చక్కగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. దేవాలయ ప్రాంగణాన్ని రకరకాల పుష్ప మాలికలు, బంతులు, చేమంతులు, పూబంతులు, పలు వర్ణాల పుష్పాలు అలాగే కూరగాయలు పండ్లు మనం నిత్యం వాడుకునేవి అలాగే అరిటాకులు తోరణాలతోటి కూడా చాలా శోభాయమానంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. గర్భాలయంలో కొలువు తీరిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దీపపు కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతూ సుమంగళ స్వరూపమైన తన దర్శన భాగ్యాన్ని అశేష భక్తజనులకు అందిస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ముడుపులు కడుతూ ఉంటారు, మొక్కులు మొక్కుతూ ఉంటారు. వివాహం కానివారు, ఉద్యోగం రానివారు, సంతానం లేనివారు ఇలా ఏ కోరిక ఉన్నా కూడా
పెద్దమ్మ తల్లి మాకుంది, ఆ తల్లి దయ ఉంటే చాలు, మాకు ఇంకా ఏ చింత లేదు అన్న ఒక ధీమాతో చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ పెద్దమ్మ తల్లికి నమస్కరించుకొని ముడుపులు కట్టి ముందుకు సాగిపోతూ ఉంటారు. గర్భాలయానికి ఎదురుగుండా ఎంతో చక్కగా ఇక్కడ ఒక మండపంలో ఒక వేదిక పైన సంగీతానికి సంబంధించిన కొన్ని పరికరాల్ని చాలా అద్భుతంగా అమర్చారు. అది నిత్యం ఇలా తిరుగుతూ ఉంటే కూడా నాదోపాసన ద్వారా కూడా అమ్మవారిని శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అని కూడా ఒక భావనతోటి, అంటే వాళ్ళు వీణ వాయిస్తూ ఆ స్వరాలతోటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని, అలాగే సన్నాయి వాయిస్తూ కూడా ఆ సంగీత ధ్వని తరంగాలతోటి కూడా నాదోపాసన చేస్తూ కూడా ఒక్కొక్క రకమైన సాధకులు కూడా ఆ అమ్మవారిని ఎంతో శీఘ్రంగా కూడా ఆమె పరిపూర్ణమైన ఆశీస్సులు పొందటానికి ప్రయత్నం చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా తీసిద్దరు. ఇక్కడ మనం చూస్తే కూడా తబలా ఉంది, అలాగే ఇక్కడ శృతి ఉంది, అలాగే వీణ ఉంది, సన్నాయి ఉంది. అంటే ఇప్పుడు మనము ఏ శుభకార్యమైనా శుభ సందర్భమైనా కూడా మంగళప్రదమైన వాద్యాలతోటి ఆ నాదంతోటి కూడా మనం దేవత ఆహ్వానం చేస్తూ ఉంటాము. దానికి తగ్గట్టుగానే నాదోపాసన ప్రతి ఒక్కరూ కూడా వారి నిత్య కృత్యంలో, ఇళ్లలో కూడా, అలాగే గృహాలలో కూడా శుభకార్యంలో ఉండాలి అని ప్రతి ఒక్కరూ అభ్యాసం చెయ్యాలి అని, ఇదొక భక్తి మార్గంగా కూడా అవలంబించాలి అన్న దానికి ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పెద్దమ్మ దేవాలయ అర్చకులు నాగరాజ్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. పెద్దమ్మ తల్లి అమ్మవారి వైభవం మీ మాటల్లో. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమ్మోలపుడమ్మ జాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్ములో నమ్మిన వేల్పుడమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదల్ శ్రీ పిదమాంబ పరదేవతాయే నమః. యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శాకాంబరోత్సవ శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ పెద్దమ్మ దేవాలయం జూబిలీస్ హైదరాబాద్ నందు 21, 22, 23 మంగళ బుధ గురువారంలో విశేషంగా శాకాంబర ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శాకాంబర ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున 3 గంటలకి అమ్మవారికి వివిధ రకాలైన పండ్ల రసాలతో, పంచామృత అభిషేకాలతో విశేష అభిషేకం చేయడం జరిగింది. అలాగే శాకాంబర ఉత్సవాల్లో ప్రారంభంలో భాగంగా దేవాలయ ఫార్మర్ చైర్మన్ అయినటువంటి శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, మృత్యుగరణ, ఇతర మంటప పూజలు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. రాత్రి 9 గంటలకు అమ్మవారి యొక్క అలంకరించిన కూరగాయలు వితరణ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారి నివేదన అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలని తెలియజేస్తున్నాము. అసలు ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అంటే హైదరాబాద్ వాసులకు చాలా సెంటిమెంట్. అసలు ఇక్కడికి ఎలాంటి భక్తులు వస్తుంటారు, ఏవేవి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు? ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారికి ప్రార్థిస్తూ అమ్మవారికి ముడుపులు ఎక్కువ విశేషంగా కడుతూ ఉంటారు. అలాగే తమ యొక్క కోరికలను తీర్చుతాయా లేవన్నటువంటి ఉద్దేశంతో అమ్మవారు సంకల్పించుకొని అమ్మవారి దేవస్థానం వద్ద కైని పెట్టి ఆ యొక్క పరీక్షను కూడా వాళ్ళు విజయవంతంగా చేస్తూ ఉన్నారు. అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారు. కోరిన కోరికలు వెంటనే నెరవేర్చేటువంటి అమ్మవారు. కోరిన కోరికలు ఆలస్యమైనట్టయితే అమ్మవారికి ముడుపు కట్టుకుని 5 వారాలు అమ్మవారు ప్రదక్షిణ చేసి అమ్మవారికి పూలుగాలు సమర్పించుకొని అమ్మవారిని ధ్యానం చేసుకున్నటువంటి వారికి త్వరగా కోరికలు సిద్ధమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకనే భక్తులందరూ కూడా విశేషంగా దేవాలయానికి వచ్చి అమ్మవారిని ప్రార్థించి వారి యొక్క కోరికలు తెలుపుతూ పునీతులవుతున్నారు. సంవత్సర కాలంలో ఎటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి? దేవాలయంలో ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవములు, అలాగే ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి దసరా ఉత్సవములు, అలాగే మాఘమాసంలో
వసంత పంచమి మొదలుకొని రథసప్తమి వరకు అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల్లో అనేక విశేషమైన కార్యక్రమాలు దేవాలయ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బి విష్ణువర్ధన్ రెడ్డి గారు వివిధ రకమైనటువంటి ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి గావిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా కొండలు, గుట్టలు, బండరాళ్లతోటి ఉండేది. ఎప్పుడో ఒకసారి కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు. కానీ 2.5 దశాబ్దాలుగా చాలా చక్కగా వైభవపేతంగా అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రతి నిత్యము పూజలు, అలాగే పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఎన్నో రకాల ఉపచారాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అయితే పి జనార్దన్ రెడ్డి మీ అందరికీ బాగా తెలుసు. అలాగే వారు కూడా ఈ దేవాలయ అభివృద్ధి కోసం చాలా విశేషంగా కృషి చేశారు. నవశక్తి దేవతల దివ్య మండపం ఇదే. ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ముడుపులు కడుతూ ఉంటారు. ప్రథమం శైలపుత్రితి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, కూష్మాండేతి చతుర్థకి, పంచమం స్కందమాతేతి, షష్ఠ కాత్యాయని, సప్తమ కాలత, అష్టమాచత భైరవి, నవమం సిద్ధిదాత్రి అంటూ కూడా మనకు నవశక్తి స్వరూపాలు కూడా మనకు దుర్గాదేవి ఆరాధనా క్రమంలో విశేషంగా వర్ణించారు. ఆ అమ్మవార్లకు సంబంధించిన శక్తి స్వరూపిణుల ప్రతిబింబాలు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో కూడా సకల విఘ్నాలను తొలగించే గణపతి, ఐశ్వర్యాన్ని అందించే లక్ష్మీదేవి, చక్కటి వాక్కును బుద్ధిని అందించే సరస్వతీదేవి కొలువై ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా లక్ష్మీ, గణపతి, సరస్వతుల అనుగ్రహాన్ని కూడా పొందుతూ ముందుకు సాగిపోతూ ఉంటారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోనే మనకు నాగదేవత ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది. నిజం చెప్పాలంటే ఆది పరాశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భక్తుల రక్షణార్థం కూడా నాగదేవత ఉండటం పరిపాటే. ఇక్కడ మనం గమనిస్తే కూడా పెద్ద పుట్ట ఉంది. అలాగే అమ్మవారి స్వరూపాన్ని వెండి కవచంతో కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, అలాగే చీరను చాలా అద్భుతంగా సమర్పించారు. వచ్చిన భక్తులంతా కూడా తమకున్న నాగదోషాలు కూడా తొలగిపోవాలి అంటూ ఇక్కడ అమ్మవారికి నమస్కరిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. అగ్నిముఖావై దేవః అని అంటుంటారు. సకల దేవతలను కూడా ఇటువంటి హవిస్సులను సమర్పిస్తూ ఆ దేవతకు ప్రీతి కలిగిస్తూ ఉంటారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కూడా చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా సకల ఉపచారాలతోటి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించే క్రమంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఇక్కడ ఈ ప్రాంగణంలో అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తూ ఉంటారు. ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యే నమః, ఓం చండికాయే నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వలోకేశ్వరే నమః, ఓం సర్వకర్మఫలప్రదాయ నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవయోనే నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరహంకారాయ నమః, ఓం సర్వగర్వ విమర్ధిన్యే నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం వాణ్యే నమః,
ఓం సర్వ విద్యాదేవతను పార్వత్యై నమః ఓం దేవమాత్రే నమః ఓం అవనీశ్వర్యై నమః ఓం వింధ్యావాసిన్యై నమః ఓం తేజవత్యై నమః ఓం మహామాత్రే నమః ఓం కోటి సూర్య సమప్రభాయై నమః ఓం దేవతాయై నమః ఓం వన్యరూపాయ నమః ఓం సదోదశే నమః ఓం వర్ణరూపిణ్యై నమః ఓం గుణాశ్రయాయ నమః ఓం గుణమధ్యమాయ నమః ఓం గుణత్రయ వివర్జితాయ నమః ఓం కర్మజ్ఞానప్రదాయ నమః ఓం కాంతాయ నమః ఓం ధర్మజ్ఞాయ నమః ఓం ధర్మనిష్టాయ నమః ఓం కామాక్షే నమః ఓం కామసమ్మర్చే నమః ఓం కామక్రోధ వివర్జితాయ నమః ఓం శాంకర్యే నమః ఓం శాంభవ్యే నమః ఓం శాంతాయ నమః ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః ఓం సుజయాయ నమః ఓం జయాయ నమః ఓం జయభూమిష్టాయ నమః ఓం జాష్ణవ్యే నమః ఓం జనపూజితాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం శాస్త్రమయాయ నమః ఓం నిత్యాయ నమః ఓం శుభాయ నమః ఓం చంద్రార్ధవస్తకాయ నమః ఓం భారత్యే నమః ఓం బ్రాహ్మణ్యే నమః ఓం కల్పాయ నమః ఓం కరాళ్యే నమః ఓం కృష్ణపింగళాయ నమః ఓం బ్రాహ్మ్యే నమః ఓం నారాయణ్యే నమః ఓం రౌద్రే నమః ఓం చంద్రామృత పరివృతాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం మహామాయాయ నమః ఓం జగదృశ్యాధికారుణ్యే నమః ఓం బ్రహ్మాండకోటి సంస్థాయ నమః ఓం కామిన్యే నమః ఓం కమలాలయ నమః ఓం కాత్యాయన్యే నమః ఓం కాలాతీతాయ నమః ఓం కాలసంహారకారిణ్యే నమః ఓం యోగనిష్టాయ నమః ఓం యోగిగమ్యాయ నమః ఓం యోగిధ్యయాయ నమః ఓం తపస్విన్యే నమః ఓం జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం భక్తాభీశ్వరప్రదాయిన్యే నమః ఓం భూతాత్మే నమః ఓం భూతేశ్వర నమః ఓం భూతధారిణ్యే నమః ఓం సుధానారమజ్జగదాయ నమః ఓం షడాదరాదివర్ధిన్యే నమః ఓం మోహితాయ నమః ఓం శుభాయ నమః శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం మాత్రాయ నమః ఓం నిరాలాసాయ నమః ఓం నిమ్నాఘాయ నమః ఓం నిరసంకాశాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం హరాయ నమః ఓం పరాయ నమః ఓం అనంతాయ నమః ఓం సత్యాయ నమః ఓం దుర్లభరూపిణ్యే నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వగదాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యే నమః ఓం అంబికే నమః ఓం చండికే నమః ఓం నవదుర్గా నమః ఓం మహాకాళ్యే నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం బాలాయ నమః ఓం త్రిపురసుందర్యే నమః ఓం శ్రీరాజరాజేశ్వర్యే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మే నమః ఓం వాచ్యే నమః ఓం పద్మాయ నమః పద్మానుష్యే నమః స్వాహాయ నమః స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావర్యే నమః ఓం అదిత్యే నమః ఆదిత్యే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః ఓం క్రోధ సముద్భవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధ్యే నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః మృదాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశిన్యే నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మమోక్షే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాయ నమః పద్మిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాముక్షే నమః ప్రభాయ నమః ఓం చంద్రాయ నమః చంద్రవదాయ నమః చంద్ర సహోదర్యే నమః ఓం చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదజన్యే నమః ఓం పుష్టే నమః శివాయ నమః శివకర్యే నమః సత్యే నమః విమలాయ నమః విశ్వజన్యే నమః ఓం తుష్టే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతిపుష్కే నమః శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయే నమః భాస్కర్యే నమః బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః యశస్విన్యే నమః ఓం ముసుందరాంగాయ నమః ముదారాంగాయ నమః హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్యే నమః ఓం సిద్ధాయ నమః శ్రేణ సౌమ్యం శుభ్రనుపేశ్వరదానందనం వరలక్ష్మీ సుప్రదాయ శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళదేవ్యే నమః విష్ణు వక్షస్థలితాయ నమః విష్ణుపత్యే నమః ప్రసన్నాక్షే నమః నారాయణ సమాశ్రితాయ నమః దాత్రిదంశిన్యే నమః దైవ్యే నమః సర్వోపద్రవనివారిణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే నమః మహాలక్ష్మీ నమః మహాసరస్వత్యే నమః బాలాయ నమః త్రిపురసుందర్యే నమః శ్రీరాజరాజేశ్వర్యే నమః భువనేశ్వర్యే నమః శ్రీ పెదమాంబా దేవదాయై నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షదాన్ సమర్పయామి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాద జీవదే జాతాంజ నిశ్యమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వ పితుం మే గోపాయ రసమన్నమిహాటుషే అదబ్ధాజోషే దదనో హవిషన్నః పితుం కృణో సెగ్గుస్య పశూన్మే గోపాయ వివాదోజే చతుష్పదః అష్టాశపాశ్చైహాగ్నే ఏకైకశపాశుకాः సప్రదసభాం మే గోపాయ
ये च सभ्या सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासताम् अहे बुद्धिजमन्त्रं मे गोपाय यमृजस्त्रजे विदा विदुः रजस्यामानियजो गुंशे साहि श्रीरमृता सदाम् सम्राजं च विराजं चाभिश्रीर्याजनो गृहे लक्ष्मी राष्ट्रस्य जामुखे तजामासकुं सृजामसे मानो हि कुंजेर्जातवेदो गामश्वं पुरुषं जगदो अभिभ्रदग्न आगहि श्रिया मा परिपातया महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणीं श्रीपदमाम्ब परदेवतायै नमः दिव्य आनंद मंगल ज्योति हारतीं दर्शयामि शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि बोल पदमाम्ब माता की हर नमः पार्वती पतये हर हर महादेव हर कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराज्यमाधिपत्यमयम् పెద్దమ్మ తల్లి దేవాలయంలో లక్ష్మి గణపతి సరస్వతి దేవాలయ ప్రాంగణంలో మండపంలో కూడా ఇక్కడ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా వైభవపేతంగా శాస్త్రోక్తంగా కూడా నిర్వహించారు. ఇక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి అలాగే శ్రీచక్రం కుంకుమార్చన కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలని వీక్షించారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించండి, మీ కోరిన కోరికల్ని తీర్చుకోండి. ఇట్స్ యూటీవీ, మీ శృతి సైనింగ్ ఆఫ్.